భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రారంభోత్సవ వేదికతో పాటు పరిసర ప్రాంతాల్లో అమలు చేయాల్సిన భద్రతా చర్యలపై జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంపేట్ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, హైవే నుంచి వాహనాల మళ్లింపు వంటి అంశాలపై జిల్లా అధికారులతో డీజీపీ చర్చించారు. అనంతరం ట్రంపేట్ జంక్షన్పై ట్రయల్ రన్ నిర్వహించి భద్రతా ఏర్పాట్లు, వాహనాల మళ్లింపు విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. భోగపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రైమ్ మినిస్టర్ రావడంతో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. డీజీపీ స్థాయి వాళ్ళు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజువారీ సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున డీజీ ఇక్కడికి వచ్చి పూర్తిగా ఈ యొక్క సెక్యూరిటీ మొత్తం అంతటినీ కూడా పరిశీలించబడి ఉంది. మనం చూస్తున్నాము. ఇప్పుడు డీజీపీ పూర్తి నేరుగా ఇక్కడికి వచ్చి సమీక్ష చేస్తున్న పరిస్థితి. ఈ కొంత కాన్వాయ్ అంతా కూడా ఉన్నతాధికారులతో కూడిన కాన్వాయ్. ఈ మార్గం గుండా దాదాపు 2500 బస్సులు ఈ మార్గం గుండా వెళ్ళాలి. ఇదే భోగాపురానికి ముఖద్వారంగా చెప్పుకోవాలి. ఈ ముఖద్వారం ద్వారా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి చేరుకోవాల్సి ఉంటుంది. అందుకనే దీన్ని అంతటినీ కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్కి చేరుకోవటానికి ఇదే ప్రాంతం ఈ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే దీన్ని అంతటినీ కూడా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ.